నమస్తే, వెల్కమ్ టు 30/60. నేను ప్రతిభ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లోక్సభ కొనసాగుతున్న ప్రతిష్టంభన, రేపటికి వాయిదా వేసిన స్పీకర్ మహాజన్. నోట్ల కాంగ్రెస్ అగస్త్యపై చర్చకు బీజేపీ పట్టు, పరస్పర నినాదాలతో రాజ్యసభలో గందరగోళం. ఢిల్లీ యాక్సిస్ బ్యాంక్ 20 ఫేక్ అకౌంట్లు, 60 కోట్ల డిపాజిట్లు. ఐటీ అధికారుల సోదాల్లో వెలుగు చూస్తున్న అక్రమాలు. పురుగులున్న సెలైన్తో చిన్నారి పరిస్థితి విషమం, గాంధీ ఆసుపత్రిలో డాక్టర్ల నిర్వాకం. 18 రోజుల పాటు శీతాకాల సమావేశాలు, తెలంగాణ బీఎస్సీ సమావేశంలో నిర్ణయం. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. డిసెంబర్ 30 వరకు ఎజెండా ఖరారు చేశారు. రేపు పెద్ద నోట్ల రద్దు, ప్రజల ఇబ్బందులపై చర్చించనున్నారు. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమవుతుంది. గంటన్నర పాటు ప్రశ్నోత్తరాలుంటాయి. అటు జనవరి 2 నుంచి మళ్లీ వారం పాటు సభ నిర్వహించేందుకు బీఎస్సీలో సూత్రప్రాయంగా అంగీకరించారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారు చేసేందుకు మరోసారి బీఎస్సీ సమావేశాన్ని నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా రిపోర్టర్ చారి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు యు చారి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించి బీఎస్సీ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. సమావేశంలో ప్రధానంగా మొత్తం 21 రోజులు పని దినాలు ఉండేట్టు అసెంబ్లీని నిర్వహించాలనే ఒక సూత్రప్రాయకంగా అంగీకారానికి వచ్చినప్పటికీ ఈ డిసెంబర్ 30వ తేదీ వరకు మాత్రమే షెడ్యూల్ని ఖరారు చేశారు. జనవరి 2 తర్వాత మరోసారి సమావేశాన్ని అసెంబ్లీని సమావేశపరచడం, వారం పాటు సమావేశాన్ని కొనసాగించాలనే ఒక అభిప్రాయానికి వచ్చారు. అయితే జనవరి 2 నుంచి ఏ అంశాలు చర్చించాలనే అంశం మీద మాత్రం ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. ఆ తర్వాత వారం పాటు జరిగే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి షెడ్యూల్ ఖరారు చేసేందుకు బీఎస్సీ మరోసారి సమావేశమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటివరకు ఖరారైనటువంటి షెడ్యూల్ ప్రకారం మొత్తం 12 పని దినాలు ఎంపిక చేశారు. క్రిస్మస్కు సంబంధించి 24, 25వ తేదీ 2 రోజులు హాలిడేను ప్రకటించారు. 26వ తేదీ మాత్రం హాఫ్ డే అసెంబ్లీ నిర్వహించాలనేది ఈరోజు ఫైనల్ చేసినటువంటి షెడ్యూల్ ఉంది. ప్రధానంగా రేపు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. మొదటి గంటన్నర పాటు ప్రశ్నోత్తరాల సమయం, ఆ తర్వాత పెద్ద నోట్ల రద్దుకు సంబంధించినటువంటి అంశాలు, రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద చర్చించాలని చెప్పేసి షెడ్యూల్ని ఖరారు చేశారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీతో పాటు ఎంఐఎం పార్టీలు కూడా 2 బీఎస్సీ సమావేశం ప్రారంభమైన వెంటనే పెద్ద నోట్ల రద్దుకు సంబంధించినటువంటి అంశాలు, రాష్ట్రంలో జనం పడుతున్నటువంటి ఇబ్బందుల మీద చర్చించాలని ప్రధానంగా పట్టుపట్టాయి. దీంతో బీజేపీ ఎల్పీ నేత కిషన్ రెడ్డి అభ్యంతరం చెప్పారు. కేంద్రానికి సంబంధించినటువంటి వ్యవహారాల మీద రాష్ట్ర అసెంబ్లీలో చర్చించి ఏం చేస్తామనే అంశాన్ని లేవనెత్తినటువంటి నేపథ్యంలో ఎంఐఎం, కాంగ్రెస్ కూడా ఇక్కడ చర్చించాల్సినటువంటి అంశాలు ఏముంటే అవి చర్చిస్తాం, మీరు చెప్పాల్సింది మీరు చెప్పండి, మేము చెప్పాల్సింది మేము చెప్తామని చెప్పేసి సమాధానం చెప్పడంతో సీఎం జోక్యం చేసుకున్నారు. అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి సమస్యలే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్నాయి కాబట్టి దాని గురించి పెద్దగా చర్చించాల్సిన అవసరము లేదనే అభిప్రాయం అని సీఎం చెప్పిన నేపథ్యంలో మొత్తానికి మిగిలిన పక్షాలన్నింటినీ కూడా చర్చించాలి పెద్ద నోట్ల సమస్యల మీద అని చెప్పేసి నిర్ణయించినటువంటి నేపథ్యంలో సీఎం దానికి సుముఖత వ్యక్తం చేశారు. దీంతో రేపు సుమారు 2-3 గంటల పాటు దీని మీదనే చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా మిగిలిన అన్ని పక్షాలకు సంబంధించినటువంటి పార్టీ నాయకులు కూడా పెద్ద నోట్ల రద్దు మీద చర్చించిన తర్వాత షెడ్యూల్ వచ్చే 12 రోజులకు సంబంధించినటువంటి షెడ్యూల్లో కూడా రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ, డబుల్ బెడ్రూమ్కు సంబంధించినటువంటి వ్యవహారంతో పాటు ఫీజు రియంబర్స్మెంట్, కాలేజీలలో కొత్త ప్రైవేటు యూనివర్సిటీలకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా చర్చించే అవకాశాలు కనబడుతున్నాయి. మిషన్ భగీరథకు సంబంధించినటువంటి అంశం మీద కూడా ప్రధానంగా షార్ట్ డిస్కషన్ చేపట్టే అవకాశాలు కనబడుతున్నాయి. ఓవరాల్గా చూస్తే నయీం కేసుకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ప్రతిపక్షాలు ప్రధానంగా తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో నయీం కేసుకు సంబంధంతో పాటు మరో 8 అంశాల మీద కూడా ప్రభుత్వమే చర్చను ప్రారంభించాలి అనే అంశాన్ని ప్రధానంగా అధికార పక్షం ఒక అభిప్రాయానికి వచ్చింది. ఓవరాల్గా చూసుకుంటే బీఎస్సీ సమావేశం 12 రోజులకు సంబంధించినటువంటి అసెంబ్లీ షెడ్యూల్ను ప్రకటించింది. మిగిలిన 7 రోజులకు సంబంధించినటువంటి షెడ్యూల్కు మాత్రం మరోసారి బీఎస్సీ సమావేశమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ చారి.
అసెంబ్లీ శీతాకాల సమావేశాలను కనీసం 20 రోజులు జరపాలని డిమాండ్ చేసింది సీఎల్పీ. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టే అంశంపైన భేటీలో చర్చ జరిగింది. అయితే మెజార్టీ నేతలు ఇందుకు వ్యతిరేకించారు. కాంగ్రెస్ నుంచి ఒకరిద్దరు మాట్లాడితే ప్రభుత్వం నుంచి 50 మంది మాట్లాడతారని నేతలు అభిప్రాయపడ్డారు. అందుకే అవిశ్వాసం కాకుండా ప్రజా సమస్యలపై చర్చకు పట్టుబట్టాలని సమావేశంలో నిర్ణయించారు. అటు బీఎస్సీ సమావేశం అనంతరం మరోసారి భేటీ కానుంది సీఎల్పీ. తమిళ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అన్నాడీఎంకే పార్టీ జనరల్ సెక్రటరీగా శశికళను ఎన్నుకోవడానికి రంగం సిద్దమైంది. ఈ విషయంపై మరో 2 రోజుల్లో అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. జయ మరణానంతరం పోయస్ గార్డెన్ లో శశికళను కలిసేందుకు అన్నాడీఎంకే నేతలు క్యూ కట్టారు. చిన్నమ్మే మా పార్టీ జనరల్ సెక్రటరీ అని త్వరలో పార్టీ ఏకగ్రీవంగా ఎన్నుకోబోతున్నట్లుగా కూడా ఆ పార్టీ అధికార ప్రతినిధి పొన్నియన్ తెలిపారు. లోక్సభలో పెద్ద నోట్ల దుమారం రేగింది. ఉదయం సభ ప్రారంభం నుంచే విపక్షాలు ఆందోళనకు దిగాయి. మాజీ ఎంపీ టీవీ రాజేశ్వరరావుకు నివాళులర్పించిన వెంటనే లోక్సభలో విపక్ష సభ్యులు నిరసనలతో హోరెత్తించారు. దీంతో ఒకంత అసహనానికి గురైన స్పీకర్ సుమిత్రా మహాజన్ సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. ఆ తర్వాత తిరిగి ప్రారంభమైనప్పటికీ సభలో అదే పరిస్థితి కనిపించింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని చూసి మోడీ భయపడుతున్నారని విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే సర్కార్పై విమర్శలు గుప్పించారు. నోట్ల రద్దుపై ప్రధాని మోడీ ఇప్పటికైనా ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. 2 రోజుల్లో సమావేశాలు ముగుస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదంటూ ఖర్గే మండిపడ్డారు. ఇక సభ్యుల వాదనలు ప్రతిపాదనల మధ్యే సభను నడిపేందుకు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రయత్నించారు. అయితే ఆ పరిస్థితి లేకపోవడంతో సభను రేపటికి వాయిదా వేశారు. అటు రాజ్యసభలో కూడా నోట్ల రగడ కొనసాగుతూనే ఉంది. సభ్యుల ఆందోళనలతో సభ వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. ఉదయం సభ ప్రారంభమైన వెంటనే నోట్ల రద్దుపై విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. డిమానిటైజేషన్ తరువాత దేశవ్యాప్తంగా అనేక మంది రైతులు చనిపోయారని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ సభ దృష్టికి తీసుకొచ్చారు. రైతు వ్యతిరేక ప్రభుత్వం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చ జరపాల్సిందే అంటూ విపక్షాలు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. దీంతో డిప్యూటీ చైర్మన్ కురియన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అధికార పక్షమే సభ జరగకుండా అడ్డుకుంటోందంటూ ఆజాద్ మండిపడ్డారు. నోట్ల రద్దుపై విపక్షాలు ఆందోళన పెరిగిపోవడంతో సభను 12 గంటల వరకు వాయిదా వేశారు కురియన్. ఆ తరువాత 12 గంటలకు సభ ప్రారంభమైన 2 నిమిషాల్లో మళ్లీ రాజ్యసభ వాయిదా పడింది. పెద్ద నోట్ల రద్దుపై చర్చించాల్సిందే అంటూ విపక్షాలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో 30 నిమిషాలు వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ. అగస్టా వెస్ట్ ల్యాండ్ పై పార్లమెంట్లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. కిరణ్ రిజిజు అంశంపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ఉభయ సభల్లో చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయని, విలువైన పార్లమెంట్ సమయాన్ని వృధా చేస్తున్నాయని కాంగ్రెస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
To make it public, and then the government will respond. Spit and run tactics will not help. They have been doing it earlier also. They tried to tar the image of Vasundhara Raje. They tried to tar the image of Srimati Sushma Swaraj. They tried to bring in the names of others also. Now they are trying to bring the name of Kiran Rijiju. My advice to them is first face this Augusta heat, respond to these allegations, and then discuss other issues also. The government have no problem. And people have not been allowing the parliament to function for last 16-17 days. On the last days they come and they have something to reveal and all. Who stopped you from revealing all this? What happened to you all these days? What were you doing? Why you were not allowing the parliament to function? Why you were not allowed the parliament to discuss an important issue like remonetization, its effects, side effects or after effects, whatever it is? They have done great injustice to the people of the country by blocking the parliament. Now on the last day, you can't accuse the government that the government is blocking in. You have run away from the debate and you prevented both houses from functioning and discussing important issues. You have no moral right to criticize others. డిమానిటైజేషన్ కు వ్యతిరేకంగా లెఫ్ట్ పార్టీలు పోరుబాట పట్టాయి. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోల్కతాలో భారీ ప్రదర్శన చేపట్టాయి. అనాలోచితంగా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని లెఫ్ట్ పార్టీల నేతలు ఆరోపించారు.